ఎవడు ఎట్లాంటి ప్రచారాలు చేసినా ఎవడేం పీకలేడని నిరూపించారు రేవంత్ రెడ్డి. పార్టీ మీద పూర్తి పట్టు సాధించారు. అమెరికాలో తను వెళ్తే ఇక్కడ మారిపోతారు కొంతమంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ వాళ్ళని లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని ఎంత ప్రచారం చేసినా ఎవడేం పీకలేడన్న ధైర్యంతోనే ఆయన వెళ్ళారు. అందులో భాగంగానే తాజాగా అమెరికా టూర్ ముగిసిపోయింది. పెట్టుబడులకు సంబంధించి దాదాపుగా 30,750 కొత్త ఉద్యోగాలు ఇవ్వగలిగినటువంటి 31,532 కోట్ల పెట్టుబడులు సంబంధించినటువంటిది 19 కంపెనీలతో సంప్రదింపులు ఒప్పందాలు జరిగినాయి. ఇకపోతే తాజాగా రేవంత్ రెడ్డి అమెరికా టూర్ ముగించుకుని సౌత్ కొరియా బయలుదేరి వెళ్ళారు. రేవంత్ రెడ్డితో పాటు శ్రీధర్ బాబు వీళ్ళందరూ కూడా అక్కడ కూడా పర్యటించి అక్కడ ఉన్న కంపెనీలతో కూడా మాట్లాడుకుని ఓవరాల్గా 10 రోజులు టూర్ ముగించుకుని వచ్చే టైంకి 1,00,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు లేదంటే కనుక ఎంఓయూలు కానీ లేదా నేరుగా హామీలు కానీ పొంది రావాలన్నటువంటిది ప్రధానంగా ముచ్చర్ల ప్రాంతం ఏదైతే రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన అత్తారిలో శ్రీశైలం హైవే మీద ఉండేటటువంటి ప్రాంతం, అక్కడ ఆ ప్రాంతం డెవలప్మెంట్ మీద సీరియస్గా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు.